శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్. ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు, అక్టోబర్ వరకు, అంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ 2 monthsకి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి. కాబట్టి చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎందుకోసమంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు, నవంబర్లో మారుతాడు. గురుగ్రహం మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. ఎవరెవరికో చెప్తాను వినండి. ధనస్సు రాశి దాదాపుగా కష్టాలన్నీ తీరిపోయి, సమస్యలన్నీ తీరిపోయి యోగించే సమయం ఇప్పుడు ధనుసు రాశి వారికి. వివాహ యోగం సిద్ధిస్తుంది. మనస్సులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మనోభిష్ట ప్రాప్తి యోగము అంటారు. ఆ యోగం ఇప్పుడు ధనుసు రాశి వారికి ఉంది. పాత సమస్యలన్నీ దూరం అయిపోతాయి. కాస్త మీరు ఓర్పు నేర్పుగా ఉండి కోపం తగ్గించుకుంటే చాలు. చంచల స్వభావం లేకుండా, తొందరపాటు నిర్ణయాలు లేకుండా ఉండాలి. అందుకోసమంటే ధనుసు రాశిలో పుట్టినటువంటి వాళ్ళు కొంచెం సహజ లక్షణం. తొందరగా నిర్ణయాలు తీసుకోవడం అనేది సహజ లక్షణం. తొందరగా జడ్జిమెంట్కి రావడం అనేది సహజ లక్షణం. కాబట్టి ఈ కాలంలో అవి చేయకుండా స్టార్టప్ వైపు కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు సప్తమ గురుడు వచ్చాడు కాబట్టి అదృష్ట యోగం అద్భుతంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇల్లు మారవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఎవరైనా రెంటింట్లో గనక ఉంటే గనక ఎస్, ఇది టైం, ఇది మారే టైం. ఇది ఇప్పుడు ఇల్లు మారాలి. ఎందుకోసమంటే మనం ఒక ప్రదేశంలో ఉండి మనకు అది ప్రోగ్రెస్ రావట్లేదు అంటే మనకు ఒక టైం వస్తుంది, ఆ ప్లేస్ చేంజ్ చేయాల్సిన టైం వస్తుంది. కాబట్టి ఈ జూలై మంత్లో కాన్సన్ట్రేషన్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద అక్టోబర్ వరకు షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఆగస్ట్లో షిఫ్ట్ అయితే ఇంకా మంచిది. సో షిఫ్ట్ అయ్యి ప్రోగ్రెసివ్ వైపు కాన్సన్ట్రేషన్ చేయండి. ముఖ్యంగా సేల్స్, మార్కెటింగ్ వైపు ఉండేటువంటి వాళ్ళకు మంచి లాభం ఉంటుంది. అదేవిధంగా కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకు కూడా బాగుంటుంది. అందులోపల బంగారం వ్యాపారము, లేదంటే ఆర్కిటెక్చర్ కానీ, ఇంటీరియర్ బిజినెస్లు కానీ, క్లాత్ బిజినెస్ కానీ, అదేవిధంగా సేల్స్ బిజినెస్ కానివ్వండి, లేదంటే ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకొని మీరు సేల్స్ చేయడము, మీడియేషన్ చేయడం, ఇలాంటివన్నిటి కూడా బాగుంటుంది. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఇది యోగించే కాలం. కాకపోతే ఇంట్లో ఎక్కువగా ఉండకూడదు. ఎందుకోసమంటే మీకు సుఖస్థానంలో శనిగ్రహం వచ్చాడు కాబట్టి మీ సుఖాన్ని తినేస్తాడు. కాబట్టి ఇంట్లో ఉండకూడదు. సుఖపడ్డానికి అస్సలు కాన్సన్ట్రేషన్ చేయకూడదు. నో ఎంటర్టైన్మెంట్, ఓన్లీ హార్డ్ వర్క్. అలా మీరు కాన్సన్ట్రేషన్ చేసుకోగలిగితే ధనుసు రాశి వారికి ఇది అంది వచ్చే కాలం. మీరు సుఖం వైపు వెళ్ళారా, ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళారా, అంటే ప్రేమలు, లేదంటే ఎవరిని అమ్మాయిని ఇష్టపడము, అటు తిరగడము, ఇట్లా మీరు వెళితే గనక ఈ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. చేసుకుంటే పెళ్లి చేసుకోండి, కానీ మాత్రం లవ్, ఎఫెక్షన్, అటు తిరగడం ఇటు తిరగడము అనేటువంటి టైం పాస్ పనులు ఏవి చేయకండి. ఎందుకోసమంటే ధనుసు రాశి వారికి ఇది మంచి లక్ టైము. దీన్ని మిస్ చేసుకోవద్దు. సుఖస్థానంలో శని ఉంటే సుఖం వైపు మీరు వెళితే మీకు సుఖమే దుఃఖం అవుతుంది. మీరు ఏ సుఖాన్ని కోరుకుంటారో అది మీకు దుఃఖం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేను ధనుసు రాశి వారికి చెప్పేది ఏంటంటే మీరు జ్వాలాముఖి మాలను మెడలో ధరించండి. జ్వాలాముఖి మాల మీకు చాలా ఇంపార్టెంట్. అది మెడలో ధరిస్తే ఇప్పుడు విపత్తులు ఏవి రాకుండా ఉంటాయి. కాబట్టి జ్వాలాముఖి మాల ధరించండి. అలాగే ధనత్రయోదశి చాలా ఇంపార్టెంట్ మీకు. ఎందుకోసమంటే ధనత్రయోదశి సమయానికి మీకు అష్టమ గురుడు వచ్చేస్తాడు. అప్పుడు శని, గురువు ఇద్దరు నెగిటివ్లోకి ఉంటారు. కాబట్టి అక్టోబర్ 18వ తారీఖు శ్రీమహాలక్ష్మి యాగం చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది నోట్ చేసుకోండి. జ్వాలాముఖి మాల తప్పకుండా మెడలో వేసుకోండి.